చేయండి మెల్లిగా. మళ్ళీ రబీ పోమ్స్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. కళ్ళ మీద చూడండి, మాట్లాడొద్దు. కళ్ళు ఓపెన్ చేయండి. మన దేశం పేరు ఏం పేరు నాన్న? భారతదేశము. మన రాష్ట్రం పేరు ఏం పేరు? ఓ తెలంగాణ. మరే మన జిల్లా పేరు? మన విలేజ్? వెరీ గుడ్. మన విలేజ్ కదా, మన స్కూల్ పేరు ఏం పేరు? వెరీ గుడ్. మరి మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మోడీ. మీకు తెలుసు కదా ఎవరు ప్రైమ్ మినిస్టర్? మరి మన స్టేట్ కి సీఎం ఎవరో తెలుసా? మరి మీ టీచర్ పేరు ఏం పేరు? వెరీ గుడ్. క్లాస్ కొనండి. కూరగాయల కథ చెప్తున్నామా? సరేనా? ఈ కథ పేరు కూరగాయల కథ. ఏం కథ? వినాలి, మీరు మంచిగా వినాలి. కూర్చోండి అందరు. అబ్బో, వెరీ గుడ్ మా పిల్లలు. అనగనగా ఒక ఊర్లో ఒక ముస్లిం ఉంటదండి. ముస్లిం ఉంటేనంట మంట పొలం కాడికి పోతుంటే వంకాయ అంత వజ్రం దొరికింది. ముల్లంగంట ముస్లిం అంట పొలం కాడికి పోతుంటే వంకాయ అంత వజ్రం దొరికింది. వంకాయ అంత వజ్రాలు తీసుకొని ముస్లిం ఏం చేసిందంట? గుమ్మడికాయ అంత గుడిసె దగ్గర పోయి బీరకాయ అంత బీరువాలో పెట్టేసిందంట. బీరువాలో పెట్టేస్తే ఆ ముస్లిం పొలం నుంచి పోయి వచ్చేసరికి కిటికీలోంచి అమ్మ చూసి ముస్లమ్మ పెట్టేసింది అనేసి ముస్లమ్మ పొలం కడుక్కొని బీరువా బలం కొట్టేసి వజ్రం తీసుకొని పోయింది. ముస్లమ్మ పొలం దగ్గర నుంచి పోయొచ్చి పొట్లకాయల పోలీస్ ఫోన్ చేసిందంట. పొట్లకాయల పోలీస్ ఫోన్ చేస్తే పోలీస్ ఏం చేసిందంట? పోలీస్ వచ్చి జిడికిందంత జీపేసుకొని వచ్చి అనుకుంటే జిడికిందంత జీపేసుకొని వచ్చి దొండకాయ అంత దొంగని పట్టుకొని జామకాయ అంత జైలేసి తాటికాయ అంత తాళ